రవ్వ కేసరి రెడీ చేసుకునే విధానం, ఒక కప్పు రవ్వకి 4 కప్పులు వాటర్ వేసి మరిగించుకుందామండి. వేరొక బౌల్లోనే అరకప్పు నెయ్యి వేసుకుని జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకుందాం. అదే నెయ్యిలోనే 1 కప్పు గోధుమ రవ్వ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మరుగుతున్న వాటర్లోనే ఫుడ్ కలర్ కొంచెం, యాలక్కాయల పౌడర్, చిటికెడు సాల్ట్ వేసుకొని మరిగించుకోవాలి. ఇలాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మరుగుతున్న వాటర్ అంతా వేసి బాగా కలుపుకోవాలి. ఉండలేమి కట్టుకోవండి, ఎందుకంటే వేడి వాటర్ కాబట్టి. ఇలా కలుపుకున్న తర్వాత 1 కప్పు రవ్వకి 1 కప్పు పంచదార వేసుకోవాలి. స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఒక 2-3 స్పూన్లు పంచదార ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత పంచదార వద్దు అనుకునే వాళ్ళు 1.5 కప్పు బెల్లం మాత్రం వేసుకుంటే సరిపోద్ది. ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పులు, నెయ్యి అన్నీ వేసుకోవాలి. నెయ్యి ఎక్స్ట్రా ఒక 3-4 స్పూన్స్ ఎక్స్ట్రా వేసుకుంటే గట్టి పడకుండా చల్లగయ్యేటప్పుడు స్మూత్గా ఉంటుంది. రవ్వ కేసరి రెడీ అయినట్టేని.